నమస్తే సైన్యూస్ ప్రజలారా, ఈ రోజు మనం చూస్తున్నాం ఈటల రాజేందర్ అని ఇంటికాడ రావడం జరిగింది. ఈటల రాజేందర్ అని ఇంటి ముంగట మనకు ఎంతో చెప్పలేనంత ఉత్సాహం కనబడుతుంది. ఇక్కడ వచ్చిన ప్రజలు మరి ఇక్కడ ఉన్న బండ్లు కానీ ప్రచారం బండ్లు చూస్తున్నారు కదా. ప్రచారం బస్సు ఎంత విధంగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ అన్న గారికి ధన్యవాదాలు. మరి ఈటల రాజేందర్ అన్న గారు మరి మల్కాజ్గిరిలో గెలవాలని కోరుకుంటున్నాము. అదే విధంగా మరి ప్రచారం గిట చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అనిపిస్తుంది. మరి ఈ రోజు మనం వచ్చి చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి. ఈ విధంగా చూస్తుంటే పబ్లిక్ లో కూడా మనకు బీజేపీ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న సమాచారం తెలుస్తుంది. ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో ఏ మూలలో వెళ్ళినా కానీ ఈటల రాజేందర్ అని చెప్పేసి అందరూ డప్పు కొడుతున్నారు. డప్పు అంటే బ్యాండ్ అనుకోవచ్చు, మనం డప్పు అనుకోవచ్చు, ఏదైతే ఏముంది కానీ బీజేపీ నాయకుడు ఒక ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గారు గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క గ్రామం నుంచి చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చి మనం ఈటల రాజేందర్ గారి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చిన ఇక్కడ సందర్భం చూస్తుంటే 100% ఈయన గెలవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మరి 100% గెలవాలని గిట్ట మేము గిట్ట కోరుకుంటున్నాము. ఎందుకంటే మా ఉద్యమకారుడు ఖచ్చితంగా ఓటమి ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఓటమి పాలైనందుకు ఇప్పుడు 100% గా 100% ఎంపీగా పోటీ చేసి గెలవాలని ఆ దేవుడు ఆశీస్సులు ఈటల రాజేందర్ గారికి ఉండాలని చెప్పి మేము గిట్ట కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీలో నుంచి బయటకు వచ్చారు. ఆ ఉద్యమ పార్టీని వదిలిపెట్టి ఇప్పుడు మరి బీజేపీలోకి వచ్చాడు. ఆయన ఎక్కడున్నా నిజాయితీగా నిర్భయంగా ఉంటాడు. మరి అలాంటి మనిషిని మరి ఎందుకు దూరం చేస్తున్నారో, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గిట్ట దూరం చేసేసి ఆయన ఎక్కడగా కూడా చేశారు. మరి ఇప్పుడు మరి బీజేపీలో మరి ఆయన ఉన్నంత స్థాయిలో ఉన్నారు. స్వయంగా మల్కాజ్గిరి వీడియో పెట్టాము. ఆ మల్కాజ్గిరి వీడియోలో గిట్ట చూశారు నరేంద్ర మోడీ గారికి ఎంత దగ్గర ఉన్నారో. మరి ప్రజలే భారతదేశం. ఆ భారతదేశం యొక్క ఆశీస్సులు ఉండాలంటే మరి ఈటల రాజేందర్ అన్న గెలవాలి. ఈటల రాజేందర్ అన్న గెలిస్తే చాలా బాగుంటది అని చెప్పేసి మేము గిట్ట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజలారా, ఎన్ని బండ్లు వచ్చినాయి, ఎంత ఉంది, చాలా బాగుంది. మరి అన్నగారి ప్రచారం గిట్ట చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అని చెప్పేసి మాకు అర్థమవుతుంది. మరి ఈ ఊపు చాలా ఉందని చెప్పేసి ఇవాళ మేడ్చల్ నియోజకవర్గంలో చాలా చోట్లకి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన చోట్ల దగ్గర ప్రతి తాన ఈటలన్న అంటున్నారు. మరి లాస్ట్ ఓట్ బ్యాంకింగ్ ఏం చేస్తారో ప్రజలారా మీరే గుర్తుంచుకోరు. మరి బీజేపీ కావాలా, కాంగ్రెస్ కావాలా, మరి బీఆర్ఎస్ కావాలన్నా మరి ఒకసారి సరిగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఓట్లు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సరైన నిర్ణయం తీసుకొని సరైన పర్సన్ ఎంచుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై హింద్. అన్నకు హృదయపూర్వకంగా మేము పనిచేయడానికి వచ్చాం. అన్నని గెలిపిద్దామని వచ్చినాం. ఇంత ముందుకు బీఆర్ఎస్ నుంచి కూడా అన్నను ఏదో కుట్రంగా ఎదగకుండా చేశారు. బీజేపీకి వచ్చి ఎదుగుతున్నాడు. ఎంతో మంచి పేరు తెచ్చుకొని అన్న ఎంపీగా గెలవాలని హృదయపూర్వకంగా మేము కోరుతున్నాము. అందుచేత మేము అన్నకు కూడా ఉచిత సేవ చేద్దామని ఇక్కడికి వచ్చాము. మా బండ్లు కూడా తీసుకొచ్చాము. అన్నను అందరినీ గెలిపిద్దామని మా అవకాశంతో మా మాట చెప్తున్నాం. అన్నను పక్కా గెలిపియాలి, అన్నను పక్కా ఎంపీ చేయాలి. అన్న ఎంతో గొప్ప మనిషి. అన్న కోసం నరేంద్ర మోడీ మల్కాజ్గిరికి వచ్చిండు. మొన్న సభలు కూడా పెట్టారు. ఆ సభల్లో అన్నను పక్క గెలిపారని నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎంపీ మన పిఎం. అందుచేత మన మల్కాజ్గిరిలో ఈటల అన్నగారు నామినేషన్ వేస్తున్నారు. సో అందరూ ఆయన మంచి చేసిన పనులను చూసి గెలిపించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అన్నగారు గెలుస్తారు, పక్కా వస్తారు. అన్నగారు గెలుస్తారు, ఈటల అన్న గెలుస్తారు. మీ పేరు తమ్ముడు? థామస్. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై ఈటల, జై ఈటల. భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై, జై శ్రీరామ్. సైనిక్ ప్రేక్షకులారా, అన్నది ఉన్నట్టుగా చెప్తారు. పక్కా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ సై న్యూస్ ఛానల్. జై జై శ్రీరామ్.